ఏంటి బావ డల్గొన్నావు? ఏముందిలేరా. సరే నీ సంగతి చెప్పు, ఎలా జరిగింది ఇంటర్వ్యూ? బాగానే చేశాను బావా. గుడ్. చెల్లి పిల్లలు బావా. ఈ టెక్నాలజీ పెరిగినప్పటి నుంచి పిల్లమైనా పిల్లలైనా ఎవరి జీవితాల వాళ్ళవే, ఎవరి బిజీ వాళ్ళదేరా. ఎందుకు బావా, ఏమైంది మళ్ళీ? కాసేపట్లో ఇంటికి వస్తావుగా, నువ్వే చూద్దు కానీ. సరే. ఓ మీరా, ఇవాళ తొందరగా వచ్చాడే. మీరా అన్నయ్య, నువ్వు ఎప్పుడు వచ్చా? వస్తున్నా చెప్పలేదేనా? అందరు బాగున్నారా? రారా. అందరు బాగున్నారే. మార్నింగ్ వచ్చాను ఇంటర్వ్యూ ఉంటే, ఇంటర్వ్యూ అయిపోయి ఇలా బావతో ఆఫీస్కి వచ్చేసాను. హాయ్రా, ఏంటి ఫుల్ బిజీయా? హార్లిక్స్ రెడీ, కాఫీ రెడీ. ఏమండి కాఫీ తాగండి. రే కాఫీ తాగరా. లేట్స్ తాగండి. ఇంకా తాగలేదా? అబ్బా తాగండి. నెట్ డిస్కనెక్ట్ అయిందండి. నెట్ డిస్కనెక్ట్ అవ్వలేదు, నేనే ఆఫ్ చేశాను రా. ఏంటి మమ్మీ టూ మచ్? నెట్ ఎందుకు ఆపాడా? ఏంటి మమ్మీ ఆ గేమ్ ఆల్మోస్ట్ అయిపోయింది మమ్మయ్య. ఏరా డాడీ, మన కాలేజ్ వెళ్ళామంటే డాడీ చెప్పారా? అవును మమ్మయ్య, హంపి వెళ్ళాం. సూపర్ ఉంది తెలుసా. మీరెప్పుడైనా వెళ్ళారా? వెళ్ళాను రా, బాగా నచ్చింది. మేమైతే జర్నీ సూపర్ గా ఎంజాయ్ చేసాం. అది కూడా డాడీ అక్క గొప్పలు చెప్పుకుంటుంది. అందరం తీసుకెళ్తాను డాడీ. ఎప్పుడు వెళ్దాం? ఇప్పుడు అప్పుడే తీసుకెళ్ళారా డాడీ? నాకు చెప్పారు చాలా టైం పడుతుంది. ఎందుకు మనకి ఏడిపిస్తావు? నువ్వు ఆడ. మనం నెక్స్ట్ మంత్ వెళ్దాం, సరేనా? సరే. చాలు. నెక్స్ట్ మంత్ వెళ్తున్నాం, సరేనా? ఓకే నెక్స్ట్ మంత్ వెళ్తున్నాం. ఈ రోడ్ రైన్ ఆన్ చేస్తే ఇప్పుడు ఎవరి దారి వాళ్ళే కదా మీరు. టెక్నాలజీ ఈజ్ మేడ్ ఫర్ హ్యూమన్స్, బట్ హ్యూమన్స్ ఆర్ రూల్డ్ బై టెక్నాలజీ. సో సాడ్. మనుషులు వస్తువులకి బానిసలు అయిపోతున్నారు. ఏంటి బావా, నువ్వుగానే చెప్పొచ్చు కదా పిల్లలకి. ఈ జనరేషన్లో మన వాళ్ళు వెనకపడకూడదని అన్నీ నేనే నేర్పించాను, కానీ ఇంతలా బానిసలు అయిపోతారు అనుకోలే. ఇంటికి వస్తే మాట్లాడడానికి ఒక మనిషి ఉండడు, ఎప్పుడూ ఫోన్లో బిజీ బిజీ బిజీ. ఎంత అని చెప్తారా? వాళ్ళని చూసి చివరికి నేనే వాళ్ళని ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఇదిగో నేను కూడా ఇలా మొబైల్ పట్టుకొని వాళ్ళతో పాటుగా ఏదో ఒక మూల, నా పని నాది, వాళ్ళ పని వాళ్ళది. అందరూ బిజీ 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 బిజీ. ఆఫీస్ నుంచి రావడం, తినడం, భోజనం చేసామంటే పడుకోవడం, మొబైల్ చేసుకోవడం. వాళ్ళ పని వాళ్ళది, నా పని నాది. ఇదిరా జీవితం. అదేంటి బాబా, ఇంటికి పెద్ద ఆ మాత్రం కంట్రోల్ లేకపోతే ఎలా? కంట్రోలా? చిన్ననాటి నుంచి గారాబం చేసి సడన్గా మనం మారుతారా? మన పేరెంట్స్ దగ్గర మనం మిస్ అయింది, మన పిల్లలు మిస్ కాకూడదని ముద్దు చేస్తున్నాం. ఆ ముద్దు కాస్త హద్దు మీరుతోంది. దానివల్ల వాళ్ళు ఏం చేసినా చూడాల్సి వస్తుంది. ఏమీ అనలేని పరిస్థితి. పోనీ గట్టిగా ఏమైనా అందామా అంటే బయట అసలు పరిస్థితులు బాగోలేవు. అందుకే అలా సర్దుకుపోతున్నా. నువ్వు అన్నది నిజమేరా, మనందరం టెక్నాలజీకి బానిసలు అవుతున్నాం.
మెడిసిన్ అయినా ఎక్కువ మోతాదు తీసుకుంటే పాయిజనే మరి. ఈ టెక్నాలజీ కూడా అంతే. మంచి కోసం యూజ్ చేసుకుంటే మంచి జరుగుతుంది, నాలెడ్జ్ పెరుగుతుంది. చెడు కోసం యూజ్ చేసుకుంటే అంతే అని అర్థం కూడా. పిల్లలంటే వాళ్ళ ఏజ్కి ఇవన్నీ అర్థం కావాలి. కానీ మీ చెల్లిని చూడు, తను కూడా వాళ్ళతో పోటీగా వద్దంటే కోపాలు అలకలు. తనే నా వాడైన పరిస్థితిలో లేదు, ఇక పిల్లలే ఉంటారా? ఇట్స్ మై ఫాల్ట్, ఇట్స్ ట్రూలీ మై ఫాల్ట్. ఏంటమ్మా నువ్వు కూడా ఇలా చేసేలా? ఫ్యామిలీ అంటే 4 మొబైల్స్ కాదు, 4 మనుషులు, 4 మాటలు, ఇది చెప్పాలి. ఇంతేగాని వాట్సాప్లో 4 షేర్లు, హాయ్ బాయ్, ఇది కాదు కదా పద్ధతి. చూడండి రా మీ నాన్న ఎంత ఫీల్ అవుతున్నాడో. ఈ గేమ్స్, వాట్సాప్ మెసేజ్ కాదు షేర్ చేయడం. మీ స్కూల్ రిలేటెడ్ థింగ్స్ కానీ కాలేజ్ విషయాలు అన్నీ షేర్ చేయండి, రైట్? హీ విల్ బి సో హ్యాపీ విత్ యూ. సరేరా, ఇదంతా కాదు, నేను ఒక మాట చెప్తాను, మీరు వినాలి. ఈరోజు నుంచి డైలీ నైట్ ఆఫ్టర్ 8 PM వైఫై ఆఫ్ చేసేయండి, మళ్ళీ మార్నింగ్ ఆన్ చేసుకోండి. ఓకే? మీరు కలిసిన 2 hours అయినా అట్లీస్ట్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. ఓకేనా? లేదంటే డెటాక్స్ గురించి చెప్పడం విన్నారా? ఇట్స్ వెరీ ఇన్ఫర్మేటివ్ యూట్యూబ్ ఛానల్. ఇందులో డిస్కస్ చేసే టాపిక్స్ కానీ ఐడియాస్ కానీ ఇట్స్ వెరీ యూస్ఫుల్ టు ఎవ్రీవన్. నేను వాట్సాప్ బ్యాన్ అని చెప్పట్లేదురా. ఎవరికి వాళ్ళ ఈవినింగ్ వచ్చేసి మొబైల్స్ పట్టుకొని కూర్చుంటే బిజీ ఏముంటుంది? అందరు కలిసి కూర్చొని అట్లీస్ట్ ఒక 2 hours అయినా ఇన్ఫర్మేషన్ ఛానల్ చూడండి. యూ విల్ గెయిన్ అట్లీస్ట్ లిటిల్ బిట్ నాలెడ్జ్, రైట్? యూట్యూబ్ చూడడానికి స్మార్ట్ టీవీనే అవసరం లేదు. క్రోమ్కాస్ట్ అనే డివైస్ ఉంటుంది. అది మన టీవీ కనెక్ట్ చేస్తే మీ టీవీలోనే యూట్యూబ్, హాట్స్టార్, ఎయిర్టెల్ టీవీ, అమెజాన్ ప్రైమ్ ఇలా అన్ని ఫ్యామిలీతో కలిసి కూర్చుని మీకు ఇష్టమైన ప్రోగ్రామ్స్ని, మూవీస్ని చూడవచ్చు. ఏమంటారు? ఓకేనా? ఓకే. సూపర్ రా, ఇంతకన్నా ఏం కావాలరా?